ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్ చాప్టర్ 1ని డిస్కస్ చేద్దాం. మీరు గనుక ఇంట్రడక్షన్ వీడియో గనుక చూసి ఉండకపోతే ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి. సో, దానిలో చెప్పాల్సిన టాప్ చాప్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసాం. సో, మీకు కూడా ఒక స్ట్రక్చర్ లెర్నింగ్ లాగా ఉంటదనమాట. ఓకే. సో, దీనిలో టాపిక్స్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే టైంకి మనకి ఏమేమి నేర్చుకుంటామంటే మీనింగ్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ టైప్ ఆఫ్ డెరివేటివ్ ప్రొడక్ట్స్, history of derivative markets, significance of derivative markets, risk in the derivative trading. Okay, first basics of derivatives. అసలు డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఒరిజినల్గా ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుంది, ఆ మెయిన్ కాంపోనెంట్ని డిరైవ్ చేసుకుంటూ తీసుకొచ్చిన ఒక చైల్డ్ కాంట్రాక్ట్నే మనం డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే డెరివేటివ్స్ అని చెప్పేసి అంటాం. ఒక పేరెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిఫ్టీ ఇండెక్స్ లాగా లేకపోతే స్టాక్స్ లాగా ఒక పేరెంట్ సిగ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, పేరెంట్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని నుంచి డెరైవ్ చేసిన ఒక చైల్డ్ ఇన్స్ట్రుమెంట్ని మనం డెరివేటివ్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో అండర్లైనింగ్ అసెట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ అండర్లైనింగ్ అసెట్ కింద ఈ డెరివేటివ్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టైప్ ఆఫ్ అండర్లైనింగ్ అసెట్స్ ఉంటాయి అంటే మెటల్స్లో గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్, జింక్, నికెల్, టిన్, లెడ్ ఎక్సెట్రా. అండ్ ఎనర్జీ, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాసెస్, అలా అగ్రికల్చర్ అండ్ కమోడిటీస్లో వీట్, షుగరు, కాఫీ, కాటన్ సంథింగ్ అలాగా. ఫైనాన్షియల్లో వచ్చేసి షేర్స్, బాండ్స్, ఫారెన్ ఎక్స్చేంజెస్ అలాగనమాట. సో ఇలా ఉంటాయి డెరివేటివ్స్ అంటే అర్థమైంది కదా. ఈ డెరివేటివ్స్ అంటే ఇలా ఇవన్నీ అండర్లైనింగ్ అసెట్స్, వీటిని డెరైవ్ చేస్తూ డెరివేటివ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అసలు డెరివేటివ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 12th centuryలో ఇన్ యూరోపియన్ ట్రేడ్ ఫేర్ సెల్లర్స్ సైన్ ఏ కాంట్రాక్ట్ ప్రామిసింగ్ ద ఫ్యూచర్ డెలివరీ ఆఫ్ ది ఐటమ్స్ దే సోల్డ్. అంటే వాళ్ళ అమ్మిన ఐటమ్స్ని తర్వాత అంటే ఫ్యూచర్లో మేము మీకు డెలివరీ ఇస్తామని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ అనేది ఫిల్ చేసుకున్నారు. ఎవరు? యూరోపియన్ ట్రేడ్ ఫేర్స్ వాళ్ళు. ఎప్పుడు? 12th centuryలో. ఓకే, అలా అనేది ఫస్ట్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అనేది అలా బిల్డ్ అయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ మనం ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళామనుకోండి, గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ రోజున్న ప్రైస్కి మనం లాక్ చేసుకుని ఫ్యూచర్లో మనం ఆ గోల్డ్ అనేది డెలివరీ తీసుకుంటాం కదా, అర్థమైందా? అంటే సెల్లర్ దగ్గర మనం కాంట్రాక్ట్ అనేది తీసుకుంటాం. వాళ్ళు ఏంటి, ఈ రోజు ఉన్న ప్రైస్కి మేము ఫ్యూచర్లో లైక్ 1 month కానీ 2 months కానీ లేకపోతే 1 year కానీ మీకు గోల్డ్ అనేది డెలివరీ ఇస్తామని చెప్పేసి మీకు ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది మీకు ఇస్తున్నారు. దాని తర్వాత అలాగే ఇవాళ అవ్వకుండా వచ్చింది 13లో 14లో మీరు కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఎక్స్చేంజ్లో ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే సిబిఓటి అంటే ఏంటంటే చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్. ఎప్పుడు? 1865లో. వెంట స్టెప్ ఫర్దర్ అండ్ లిస్టెడ్ ఏ ఫస్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఇన్ యుఎస్. ఓకే, దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ కాల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్. ఓకే, 1865లో చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ వాళ్ళు ఫస్ట్ ఎక్స్చేంజ్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది. ఓకే, అలా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. నెక్స్ట్ ఇది ఇండియన్ మార్కెట్కి ఎప్పుడు వచ్చింది అంటే మన ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఒకసారి చూడండి. యాజ్ ఎ ఇనిషియల్ స్టెప్ టువర్డ్స్ ఇంట్రడ్యూసింగ్ ద డెరివేటివ్ ట్రేడింగ్ ఇన్ ద ఇండియా, సెబీ సెటప్ ఏ 24 members కమిటీ అండర్ ద చైర్మన్షిప్స్ ఆఫ్ డాక్టర్ ఎల్సి గుప్తా ఆన్ November 18, 1996. ఓకే, తీసుకురాలేదు, ఇంట్రడ్యూస్ చేయలేదు, జస్ట్ సెబీ ఒక 24 members ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేసి ఆ కమిటీని మన మార్కెట్లో డెరివేటివ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చో లేదని చెప్పేసి మీకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి ఇమ్మని చెప్పేసి అడిగింది. ఎప్పుడు? 1996లో. అండ్ ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అంటే 1998లో. ఏమని ఇచ్చింది అంటే ఓకే మనం కూడా డెరివేటివ్ ట్రేడింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చింది. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ సెబీ సెటప్ ఏ గ్రూప్ June 1998 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ జేఆర్ వర్మ టు రికమెండ్ మెజరింగ్ ఆఫ్ ది రిస్క్ కంటైనింగ్ ఇన్ ది డెరివేటివ్స్. ఓకే, రిస్క్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ 1998 జూన్లో ఒక గ్రూప్ని అయితే సెటప్ చేసింది విత్ చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ జేఆర్ వర్మ. ఓకే, వాళ్ళు ఇమీడియట్గానే ఇచ్చారు. ఇప్పుడు సబ్మిటెడ్ రిపోర్ట్ ఆన్ October 1998. సో ఇలా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ద ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ స్టార్ట్ ఇన్ ఇండియా ఆన్ June 2000 విత్ సెబీ పర్మిటెడ్ BSE అండ్ NSE టు ఇంట్రడ్యూస్ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్స్. ఓకే, సో మనకి 1996లో మనకి స్టార్ట్ చేస్తే రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఎలా స్టార్ట్ చేద్దాం డెరివేటివ్స్ మన మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి. సో మనకి June 2000లో మనకి డెరివేటివ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, డెరివేటివ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. డెరివేటివ్స్లో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి, ఏమేమి ట్రేడబుల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి అంటే మనకున్నది
ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ స్వాప్స్. ఓకే, దీనిలో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ అండ్ అండర్లైనింగ్ ఎసెట్ అట్ ఏ సర్టెన్ ఫ్యూచర్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన గోల్డ్ లాగానే ఫ్యూచర్లో మేము గోల్డ్ బై చేస్తాం లేకపోతే ఫ్యూచర్లో మేము గోల్డ్ని సెల్ చేస్తాం అని చెప్పేసి ఇప్పుడే కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకోవడం. అది ఏమవుతుందంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కింద వస్తుంది. అది ఒరిజినల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. అంటే అగ్రిమెంట్ వచ్చేసి ఎవరి దగ్గర, లైక్ ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు మనం ఉన్నాం, మనకి లలిత జ్యువెలర్స్కి ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఓకే, దాన్ని ఆథరైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనిషి ఎవరు ఉండరు అనమాట. జస్ట్ టూ పార్టీస్ మధ్యన ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. దాన్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, దాన్నే ఒక పెద్ద మనిషి ఒకరు కూర్చొని లలిత జ్యువెలర్స్కి మీకు మధ్యన ఒక కాంట్రాక్ట్ అనేది బిల్ చేస్తే దాన్ని ఏమంటారంటే దాన్నే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారు. ఆ పెద్ద మనిషి ఎవరంటే ఎక్స్చేంజ్, లైక్ బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి. ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ఈ కాంట్రాక్ట్స్ని దాన్ని మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఆపోజిట్ సైడ్ ఎవరున్నారని చెప్పేసి మనకు అనవసరం. ఎందుకంటే మనం ఆపోజిట్లో ఎవరున్నారని చెప్పేసి మనం నమ్మట్లేదు. మనం నమ్ముతుంది ఎవరిని? బిఎస్సిని, ఎన్ఎస్సిని. ఆ ఆపోజిట్ పర్సన్ మనకి కాంట్రాక్ట్ అనేది నిలబెట్టుకుంటారు లేదా అని చెప్పేసి తలకనొప్పి అంతా చూసుకోవాల్సింది ఎవరు? బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి అనమాట. ఓకే, దాన్ని మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఇది కొంచెం కాంప్లికేటెడ్. నేను దీన్ని ఒక సపరేట్ దీనిలోనే చాప్టర్ 1లోనే 1.1 లేదా 1.2 అని చెప్పేసి రిలీజ్ చేస్తాను. ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి. ఓకే, మనం వాడేది ఏంటంటే ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈ రెండే కాంట్రాక్ట్స్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనమాట. మనకి ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ కన్నా ఈ రెండు కాంట్రాక్ట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్ని అసలు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉండవు. ఇది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్కి మధ్యన జరిగే కాంట్రాక్ట్స్ అనమాట ఇవి. ఓకే, దీనికి ఎక్స్చేంజ్కి సంబంధం ఉండదు. ఓకే, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి తెలిసినాయి. సో ఈ ప్రొడక్ట్స్ వాడి ట్రేడ్ చేసుకుని మనీ ఏం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఒక 3 టైప్ ఆఫ్ కేటగిరీ కింద డివైడ్ చేసాం. ఎలా అంటే హెడ్జర్స్, స్పెక్యులేటర్స్, ట్రేడర్స్. ఓకే, అంటే స్పెక్యులేటర్స్ బార్ ట్రేడర్స్. ఓకే, ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ చూసేవాళ్ళు ఉంటారు. ఓకే, ఈ 3 కేటగిరీస్ని మనం కవర్ చేస్తాం. ఇన్వెస్టర్స్కి యూజ్ అవుతుంది ఏంటంటే హెడ్జింగ్. ఓకే, ట్రేడర్స్, ఇంటర్డే ట్రేడర్స్, వీళ్ళు ఏంటంటే స్పెక్యులేటర్స్. ఓకే, మనం ట్రేడర్స్ వాళ్ళు మన కింద వస్తారు. ఈ 3 కేటగిరీస్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే రిస్క్ బేస్ చేసుకుని డివైడ్ చేయొచ్చు. ఈ రిస్క్ అనేది స్పెక్యులేటివ్స్లో హెవీ రిస్క్ అనేది ఉంటుంది, హెవీ రివార్డ్ కూడా ఉంటుంది. ఆర్బిట్రేజ్లో రిస్క్ అనేది చాలా మినిమల్ ఉంటుంది, సో రివార్డ్ కూడా మినిమల్లే ఉంటుంది. అండ్ ఈ హెడ్జ్ పొజిషన్స్లో ఇది ఇన్వెస్టర్స్ బేస్ చేసుకుంది అనమాట. రిస్క్ కొంచెం ఈ ఆర్బిట్రేజ్ కన్నా హెడ్జింగ్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని వస్తే రివార్డ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఓకే, ఇది హెడ్జింగ్ అనేది మిడిల్లో ఉంటుంది, ఆర్బిట్రేజ్ అనేది సేఫ్, స్పెక్యులేటివ్ ట్రేడర్స్ అనేది ఇది హెవీ రిస్కింగ్ అనమాట. ఓకే, అండ్ మనకు ఆల్రెడీ స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ లేకపోతే ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి కదా. అసలు డెరివేటివ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరం ఏముంది అని చెప్పేసి అంటే మార్కెట్లోకి ప్రతి ఒక్కరు ఒక టైప్ ఆఫ్ రిస్క్ చేద్దామని రారు. కొంతమంది హెవీ రిస్క్ చేద్దామని వస్తారు, కొంతమంది లో రిస్క్ చేద్దామని కూడా వస్తారు. ఓకే, ఆ డెరివేటివ్స్ అనేది వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే లో రిస్క్ అంటే రిస్క్ లేకుండా ఉన్నది ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి. మన కంపెనీని నమ్మి పెడతాం. అండ్ మార్కెట్ కండిషన్స్ని బట్టి కూడా మన స్టాక్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ రిస్క్ని తగ్గించుకోవాలని చెప్పేసి అంటే మనం డెరివేటివ్లీ వాడుకోవచ్చు. ఎందుకు? మన స్టాక్స్ అనేవి రిస్క్ లేకుండా ఉండడానికి, అంటే మన రిస్క్ని మినిమల్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది ఇన్వెస్టర్స్ చేసే పని. అలా కాకుండా ఓన్లీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేసి చిన్న చిన్న మూమెంట్స్లో హెవీ రివార్డ్ని చూసేవాళ్ళు హెవీ రిస్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అది ఆ టైప్ ఆఫ్ రిస్కీ ట్రేడర్స్ కూడా ఉంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి లైక్ ఇప్పుడు చిన్నగా రిస్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి హెవీగా రిస్క్ చేసే వాళ్ళ దగ్గర వరకు కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. దానికి డెరివేటివ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట సిగ్నిఫికెన్స్గా. ఓకే, అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇవి ఉన్న పాయింట్స్. ఓకే, అండ్ డెరివేటివ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి చాలా పాపులర్ అయినాయి. అండ్ మీరు చూసినట్టయితే స్టాక్స్లో కన్నా డెరివేటివ్స్ లైక్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్లో కానీ ఎక్కువ వాల్యూమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ఎక్కువ వాల్యూమ్ అనేది ఆప్షన్స్లోనే ఉంటూ ఉంటుంది. ఎందుకు అంత పాపులర్ అయినాయి డెరివేటివ్స్ అని చెప్పేసి అంటే ఒకసారి చూడండి, అండర్లైనింగ్ ఎసెట్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉన్నాయి. దాంతో మన డెరివేటివ్స్ యూజ్ చేస్తే ఆ ఫ్లక్చువేషన్స్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ లేకపోతే ఆ ఫ్లక్చువేషన్స్ నుంచి దూరంగా ఉండడానికి కానీ ఈ రెండింటికి డెరివేటివ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ గవర్నమెంట్ అనేది
ఈ డెరివేటివ్స్‌లో లిక్విడిటీ అనేది రెడ్యూస్ చేయొచ్చు, పెంచొచ్చు. ఎలాగని చెప్పేసంటే ఈ ఫ్యాక్టర్స్‌ని గవర్నమెంట్ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ ఒక ఫ్యాక్టర్‌ని మాత్రం గవర్నమెంట్ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏంటిదంటే ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనమాట. ట్రాన్సాక్షన్ కాస్ట్‌ని చేయట్లేదు. ట్రాన్సాక్షన్ కాస్ట్ మీద పడే ట్యాక్స్‌ని చేస్తుందనమాట. ఓకే. అలా డెరివేటివ్స్‌లో ఉండే పార్టిసిపేషన్‌ని తగ్గించడం, పెంచడం గానీ అలా మా గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయొచ్చనమాట. ఓకే. ఈ వీడియోతో మనం చాప్టర్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 2కి వెళ్దాం. విచ్ ఈస్ అండర్‌స్టాండింగ్ ది ఇండెక్స్. అసలు ఇండెక్స్ అనేది ఎలా ఫార్మ్ అవుతది? డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇవే స్టాక్స్ ఇండెక్స్‌లోకి ఎందుకు తీసుకొస్తారు? ఆన్ వాట్ బేసిస్ తీసుకొస్తారు? అండ్ స్టాక్స్ యొక్క వెయిటేజ్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? వెయిటేజ్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? రిస్క్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు? ఇండెక్స్‌ని మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు? ఇండెక్స్‌ని మోడిఫై చేసేవాళ్ళు ఎవరు? ఇండెక్స్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి? అండ్ ఇండెక్స్‌లో నుంచి డీలిస్ట్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి? ఇలా అనేది మనం చాప్టర్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే. నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే, ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే, నేనేమన్నా చేంజ్ చేసుకోవాలి అని మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లేదు నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేస్తే కొంచెం ఈ కోర్స్ అనేది కొంచెం ఎక్కువ మంది రీచ్ అయితే కొంచెం నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటదనమాట. ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వేరే ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేకుండా ఉన్న టాపిక్స్ అన్నీ మనం దీనిలోనే కవర్ చేస్తున్నాం. ఓకే. థాంక్ యూ.